సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఫోరం నాయకులు. బహుజన చక్రవర్తి బడుగు బలహీన వర్గాల హక్కుల పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర. ఈ సందర్భంగా శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిన్న వయసులోనే బడుగు బహుజన అట్టడుగు వర్గాల కోసం మొఘలు పాలకులపై నిరంకుశ రాజరిక పాలకులపై పోరాడి మొదటి బహుజన చక్రవర్తిగా ఖ్యాతి చెందారని, ఆయన జీవిత చరిత్ర నేటి యువత ఆదర్శంగా తీసుకొని సమాజంలో జరుగుతున్న అన్యాయంపై అకృత్యాలపై పోరాటం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఉపాధ్యక్షుడు సజ్జద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి అమ్దిపురం మహేష్ కుమార్, సహ కార్యదర్శి గడ్డం పాండురంగం, కార్యవర్గ సభ్యులు సాయివరల శ్రీకాంత్ రెడ్డి, వడ్ల సర్వేష్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బహుజన చక్రవర్తి పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి జరిగింది. ఈ కార్యక్రమంలో ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి, బీసీ సంక్షేమ సంఘం, బహుజన సంఘాలు, ఇతర బీసీ అనుబంధ సంఘాలందరూ పాల్గొని ఆయన యొక్క జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఆనాడే దాదాపు 357 ఏళ్ల క్రితమే బహుజన చక్రవర్తిగా అట్టడుగు వర్గాల ఆశాజ్యోతిగా పేదల హక్కుల కోసం, వృత్తిదారుల హక్కుల కోసం పోరాడిన ఆనాడు ఏదైతే ఆచరిక పరిపాలన ఉందో దానికి వ్యతిరేకంగా పోరాడి వృత్తిదారుల కుల వృత్తిదారుల హక్కులను కాపాడిన మహాయోధులు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. నిరుపేద కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా ఆయన గోల్కొండ కోట, అదేవిధంగా భువనగిరి కోటగా పరిపాలించి రాజ్యాలను ఏలిన బహుజన చక్రవర్తి. ఆయన తెలంగాణలో పుట్టడం మన అందరికీ గొప్ప గర్వకారణం. ఎందుకంటే ఆయన యొక్క స్ఫూర్తిని నేటి యువత కూడా ఆయన జీవిత చరిత్ర చదివి చుట్టూ జరుగుతున్న అన్యాయాలను, అకృత్యాలను వ్యతిరేకంగా పోరాటం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే సర్దార్ పాపన్న గౌడ్ మొత్తం ఆయన నిర్మాణాన్ని మొత్తం పేదల హక్కుల కోసం, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహాయోధుడు. ఆయన ప్రతి ఒక్కరికి పూర్తిగా నిలిచిన మహాయోధుడు కాబట్టి ఆయన యొక్క జీవిత చరిత్ర నేటి యువత తప్పకుండా చదివి మన చుట్టూ జరుగుతున్న అన్యాయాలను, అక్రమాల పైన పోరాడి సాధించుకోవాలి. ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే పేదలకు అన్యాయం చేసే పథకాలు పెడుతుందో వాటిని సాధించడానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అడుగుజాడల్లో మనమందరం తప్పకుండా నడిచి మన హక్కుల సాధన కోసం కృషి చేయాలని కోరుతూ ఈరోజు ఇక్కడికి వచ్చిన అందరికీ ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి తరఫున, బీసీ సంక్షేమ సంఘం తరఫున, అదేవిధంగా బీసీ కులాల తరఫున, బహుజన సంఘాల తరఫున అందరికీ మరొకసారి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క 376వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జోహార్ సర్వాయి పాపన్న గౌడ్, జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఆగండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆ కామెంట్ బాక్స్లోనే మీ ఊరి పేరు రాయండి. ఎందుకంటే ఈ వీడియో ఎక్కడి దాకా పోతుందా అని మాకు తెలుసుకోవాలని ఒక చిన్న కోరిక.